హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ లక్ష్మీరావులు ఎంజీ ఆయుర్వేద. ఈరోజు మెంతులు అనేవి మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది చూద్దాము. మనం కామన్గా డయాబెటీస్లో కానీ హెయిర్ ఫాల్లో కానీ మెంతుల్ని యూజ్ చేస్తూనే ఉంటాము. దాంతోపాటు కొలెస్ట్రాల్ని తగ్గించడానికి కానీ, తల్లుల్లో పాలను పెంచడానికి కానీ, డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్లో కానీ, బ్లోటింగ్, కాన్స్టిపేషన్, గ్యాస్ట్రైటిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్లో కానీ మెంతులు అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఒక్కొక్క కండిషన్స్‌లో ఒక్కొక్కలాగా యూజ్ చేయాలనమాట మనం. ఎలా యూజ్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయనేది చూద్దాము. ఫస్ట్ కొలెస్ట్రాల్‌లో తీసుకోవాలనుకున్నప్పుడు మెంతి పొడిని ఒక 2 స్పూన్స్ మెంతి పొడిని బటర్ మిల్క్‌లో కానీ, వార్మ్ వాటర్‌లో కానీ ఎంప్టీ స్టమక్‌తో తీసుకొని చూడండి. ఒక 20 డేస్‌లో కొలెస్ట్రాల్ అనేది చాలా వరకి తగ్గుతుంది. నెక్స్ట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రైటిస్ కానీ, ఇంకా బ్లోటింగ్ ఇలాంటి కండిషన్స్‌లో మెంతులు చాలా బాగా యూజ్ అవుతాయని చెప్పాను కదా! సో, దాంట్లో మ్యూసిలేజినస్ ప్రాపర్టీ అనేది ఉంటుంది. మనం మెంతుల్ని నానబెట్టగానే కొంచెం జిగటగా అవుతుంటాయి కదా! సో, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అది గ్యాస్ట్రిక్ లైనింగ్‌ని సూతం చేయడానికి యూజ్ అవుతుంది. అందుకే అది నైట్ నానబెట్టుకొని మార్నింగ్ పేస్ట్ లాగా చేసుకొని తిని చూడండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్‌లో చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. మీరు హెయిర్ ఫాల్‌లో యూజ్ చేసినప్పుడు ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను మనం. మందార పువ్వుతో కలిపి అప్లై చేసుకొని చూడండి. చాలా బాగా యూజ్ అవుతుంది హెయిర్ మాస్క్ లాగా అని చెప్పి. హెయిర్ గ్రోత్ అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు పాలని పెంచడానికి తల్లుల్లో మనం దాన్ని నానబెట్టుకొని ఆ పేస్ట్‌ని పాలల్లో ఉడికించాలి. దాంట్లో కొంచెం బెల్లం కలుపుకొని పాయసంలాగా ప్రిపేర్ చేసుకొని డైలీ తాగుతూ ఉండండి. ఏ మెడిసిన్ అనేది యూజ్ చేయకుండా మంచిగా పాలు పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అది. సో, ఆస్తమా లాంటి కండిషన్స్‌లో కానీ, దగ్గులో కానీ మనం యూజ్ చేయాలనుకుంటే కొంచెం పాలల్లో మెంతి పొడిని వేసుకొని తాగి చూడండి. వేడి పాలు, కొంచెం వామ్‌గా ఉండాలి పాలు. అలాంటి పాలల్లో ఒక స్పూన్ మెంతి పొడి వేసుకొని తాగండి. దాంట్లో కూడా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇలా మనం ఒక్కొక్క కండిషన్స్‌లో ఒక్కొక్కలాగా యూజ్ చేయాలి. డయాబెటిస్‌లో మనం డైరెక్ట్‌గా యూజ్ చేస్తూ ఉంటాం కదా! దాంట్లో కొంచెం అంటే మనం ఒక స్పూన్ మెంతి పొడి తీసుకుంటే సేమ్ క్వాంటిటీలో పసుపు కలిపి తీసుకోండి. రెగ్యులర్‌గా తింటూ ఉండండి. మనకి నార్మల్‌గా మెంతి పొడి తీసుకున్న దానికంటే ఇది ఇంకా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. చాలా క్విక్‌గా రిజల్ట్స్ అనేది మీరు చూస్తారు.